ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు వెన్స్‌డే మా హాస్టల్‌లో ఈరోజు చికెన్ అనమాట. సండే ఒకరోజు పెడతాం. వెన్స్‌డే కూడా పెడతామనమాట. ఇప్పుడు 3కో, 2:30కో వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చి వచ్చే దారిలోనే చికెను, మళ్ళీ వెజ్ వాళ్ళకి పన్నీరు, క్యాప్సికమ్ చేస్తామనమాట. అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఏంటంటే, కొంచెం వేడిగా టీ తాగి పడుకుంటే మరి లెగలేను. అప్పటికే 4 అయిపోయింది. ఇంక అందుకనే టీ పెట్టుకొని, టీ తాగేసి స్వీట్ కార్న్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. సో, ఇంతకుముందంటే 'శిరీషో, కుమారియో' చెయ్యండి అని వాళ్ళ ప్రాణం పీక్కొని తినేదాన్ని. ఇప్పుడు వాళ్ళని తలుచుకుంది వీడియో ఎండ్ అవ్వదా అండి అంటే, లేదు. కాదు. అది కాని పని. ఎందుకంటే యాక్చువల్లీ ఇద్దరన్నా నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇంకెవ్వరు మనతో అలా ఉండిపోలేరు కదా! ఎక్కువైతే నాకు 'శిరీష' కన్నా 'కుమారి' ఎక్కువ గుర్తొస్తది. ఎందుకంటే 'కుమారితో' నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. చాలా ఎక్కువగా అనమాట. కానీ మరి అంతే ఇంకా టీ పెట్టుకొని ఒకవైపు స్వీట్ కార్న్ ఉడకబెట్టాననమాట. చూసారా నేను వీడియోలో ఎలా ఉన్నానో? యాక్చువల్లీ నేను 55, 54 అలా ఉంటాను. కానీ 58 అయిపోయాను. 58 అయిపోయి చాలా లావుగా ఉన్నాను. జిమ్‌కెళ్ళాలి. ఇంకా జాన్యురీలో వెళ్దాము. ఇప్పుడింకా ఊరుకొని. ఎందుకంటే తిరుపతెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. ధనుర్మాసంలో ఖచ్చితంగా తిరుపతి వెళ్తాననమాట. నా మెడలో తులసి మాల మీరు చూసే ఉంటారు. ధనుర్మాసం పూజలు అంటే ఆహ్, కాదు గానీ, నాకు తెలిసినవి అంటే నేను నాన్ వెజ్ తినను. డైలీ 2 పూటల నా దీపం పెట్టుకుంటా. అలా అన్నమాట.